హాయ్ అండి. వెల్కమ్ టు రమాస్ ఫుడ్ బజ్ అండ్ బ్లాగ్స్. నేను మీ రమ. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేము నెక్సస్ మాల్కి వచ్చామండి. ఈ సమ్మర్ హాలిడేస్లో చాలా క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ నేను గమనించిన ఒక 3 పాయింట్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవి మీకు యూజ్ అవుతాయేమో ఒకసారి వీడియో చూడండి. ఫస్ట్ పాయింట్ అండి, సమ్మర్ హాలిడేస్ కదా, చాలా క్రౌడ్ ఉన్నారు. చంటి పిల్లలతో ఉన్న వాళ్ళైతే బిఫోర్ 6 లోపల వచ్చి ఎంత త్వరగా వెళితే త్వరగా వెళ్ళిపోవడం మంచిది. చంటి పిల్లలైతే క్రౌడ్లో నలిగిపోతారండి. చూసారా, మన హైదరాబాద్లో బీచ్ లేదు కానీ సాగర్ కన్యలు మాత్రం తీసుకొచ్చి నెక్సస్ మాల్ ముందు పెట్టారు. ఇక్కడ యూనిసాల్ నగ బ్రాండ్ మమ్మల్ని అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే క్యూట్ క్యూట్ టాయ్స్ ఉన్నాయండి ఇందులో. వాటిని చూసి వెతుక్కుంటూ ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోయాం. పిల్లలకి, ఆడవాళ్ళకి అట్రాక్ట్ చేయడానికి చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఈ బ్రాండ్ కొరియన్ బేస్డ్ బ్రాండ్. కొరియన్ డ్రామాలు ఎంత ఫేమస్సో ఈ బ్రాండ్ కూడా అంత ఫేమస్ అంట. నాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. ఈ క్యూట్ టాయ్స్ అయితే 499, 600, 1000 వరకు ఆ రేంజ్లో ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. టచ్ చేయడానికి చాలా సాఫ్ట్ టాయ్స్ మనం గిఫ్టింగ్ పర్పస్కి ఇవ్వడానికి కానీ సెల్ఫ్గా కొనుక్కోవడానికి కానీ చాలా బాగుంటాయి కదా. సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా మెత్తగా బాగున్నాయి. చూసారా, చిన్న చిన్న పిగ్గులు ఎంత బాగున్నాయో. టాయ్ చూస్తే నాకు పెప్పా పిగ్ గుర్తొచ్చిందండి. అయితే మీకు విషయం చెప్పాలి, మా పిల్లలతో కలిసి సరదాగా బయటకు వచ్చినప్పుడు మా పిల్లల కంటే చిన్నపిల్లలు అయిపోతాం మేము. చాలా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాం. నేను ఈ స్టోర్లో అబ్జర్వ్ చేసింది, ఈ స్టోర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ స్టోర్లో బ్యాగ్స్, స్టేషనరీ వస్తువులు, అలాగే వాటర్ బాటిల్స్, హోమ్ డెకర్ ఐటమ్స్, ప్లస్ టాయ్స్, బ్యూటీ యాక్సెసరీస్, ఇంకా చాలా క్యూట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. యూనిసోల్ అనేది కొరియన్ ఇన్స్పైర్డ్ డిజైన్స్తో ప్రొడక్ట్స్ ఉండటం. స్టోర్లోకి వెళ్తే మొత్తం కలర్ఫుల్గా ఎస్థెటిక్ వైబ్తో కనిపిస్తుంది మనకి. కలర్ఫుల్ టాయ్స్తో పాటు స్టేషనరీ కూడా చాలా కలర్ఫుల్గా అనిపించింది. స్టేషనరీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. పుస్తకాల మీద అంటించుకునే స్టిక్కర్లు అంటే మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకు మా తమ్ముడికి అంటే చాలా ఇష్టం. వీటిని అంటించుకుంటే కానీ కొత్త పుస్తకాలకి సోకు అందం వచ్చేవి కాదని ఫీల్ అయ్యేవాళ్ళం ఆ టైంలోని. నేను మీకు ముందే చెప్పాను, ఎక్కడికైనా వెళ్ళాము అంటే మా పిల్లలతో మేము అంతకన్నా పిల్లలు అయిపోతాయని. ఇలాంటి చిన్నపిల్ల చేష్టలు మీకు చాలానే కనిపిస్తాయి. స్పెషల్గా గర్ల్స్ కోసం, కిడ్స్ కోసం, స్టూడెంట్స్ కోసం ఇక్కడ చాలా ఐటమ్స్ నచ్చుతాయి. గిఫ్ట్ ఐటమ్స్ కొనాలన్నా, డైలీ యూస్ ప్రొడక్ట్స్ తీసుకోవాలన్నా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మా మరదలకి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. అక్కడున్న బొమ్మతో ఏదో కుస్తీ బట్టలు పడుతుంది. ఇప్పటి వరకు చూశారు కదా, ఈ స్టోర్లో మీకు నచ్చిన ఐటమ్ ఏంటి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ స్టోర్ ఆల్రెడీ మీరు విజిట్ చేస్తున్నారా, లేదంటే విజిట్ చేయాలనుకుంటున్నారా? మాల్కి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. నిజంగా మీకు చాలా నచ్చుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. స్టోర్లో ఉన్న ప్రతి కార్నరు చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫొటోస్, రీల్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడున్న టాయ్స్ అన్నీ కూడా వాటి క్యూట్నెస్తో మళ్ళీ కట్టిపడేస్తాయని చెప్పాలి. ప్రతి ఒక్కదాన్ని టచ్ చేస్తూ ఆ సాఫ్ట్నెస్ని అయితే నేను చాలా బాగా ఆస్వాదించాను. ఇక్కడ సింగిల్ హెయిర్ బ్యాండ్స్ అయితే ఒక ప్రైస్ ఉన్నాయి, ప్లక్కర్స్ ఒక ప్రైస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈ 4 బ్యాండ్స్ ఉన్నవి 150, 160 అలా ఉన్నట్టున్నాయి. ప్రైజెస్ అయితే సరిగ్గా గుర్తులేదండి. ఇవన్నీ చూసినప్పుడు ఇంత చిన్న సైజు ప్లక్కర్లు ఎవరు పెట్టుకుంటారో అనుకునేదాన్ని. ఇప్పుడు అంత ప్లక్కర్ పడ్డానికి కూడా నిలబడే జుట్టు కూడా లేదండి నాకు. మొత్తం ఊడిపోయింది. పెద్ద సైజు ప్లక్కర్స్ కూడా పట్టేవి కాదు ఒకప్పుడు. ఇక్కడ వాటర్ బాటిల్స్ చూసారా, నిజంగా ఇన్ని రకాల వాటర్ బాటిల్స్ ఉంటాయని నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా రకాలు ఉన్నాయి. సంవత్సరం అంతటి కలిపి 4-5 వాటర్ బాటిల్స్ ఉన్న కొత్తవి కొనిపించే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక రకమైన బెస్ట్ ఆప్షన్ అనొచ్చు. స్పెక్ట్స్, ఇక్కడ మేము ఎవరికి వాళ్ళం రకరకాల స్పెక్స్ పెట్టుకుంటూ ఎవరికి వాళ్ళం సూపర్ హీరోస్గా ఫీల్ అవుతున్నాం అన్నమాట. షాప్ అంతా మొత్తం తిరిగేసి ఒక 4 టాయ్స్ పట్టుకుని ఏది కొనాలా అని బీభత్సమైన చర్చ జరుగుతుంది. ఇక్కడ నేను ఇది బాగా సాఫ్ట్గా ఉంది, ఇది వచ్చేస్తుందేమో, ఇది ఇలా ఉంది అలా ఉంది అని వంకలు పెట్టుకుంటూ చూస్తున్నాం. ఫైనల్గా లాస్ట్లోని ఈ పిలకలున్నాయి చూసారా, ఇది తీసుకున్నాం అన్నమాట. అది చాలా బాగుంది. ఆ తర్వాత మాల్కి వచ్చిన తర్వాత గేమ్ జోన్కి వెళ్ళకపోతే ఎలాగండి పిల్లల్ని తీసుకొచ్చి, అసలు ఊరుకుంటారా? ఆ గేమ్ జోన్ వైపు వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అసలు ఊర్లో ఉన్న పిల్లలందరూ నాకు ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది. సెకండ్ పాయింట్ అండి, షాపింగ్ దేనికోసం వెళ్తాం? గేమింగ్ జోన్కి కానీ లేదంటే షాపింగ్ చేయడానికి కానీ వెళ్తాం. మోస్ట్లీ పిల్లలతో వెళ్ళిన వాళ్ళైతే గేమింగ్ జోన్ కోసం వెళ్తాం. దానికి ఎర్లీగా వెళ్ళండి. ఎందుకంటే ఒకదాని తర్వాత ప్లేస్ ఆడుకోవడానికి, కూర్చోవడానికి ప్లేసెస్ కూడా దొరకట్లేదు. చాలా క్రౌడ్ ఉన్నారు. అందుకోసం ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా వెళ్తే అన్నిటినీ మనం కట్టిన డబ్బులకి అన్నిటినీ పిల్లలు ఎంజాయ్ చేయగలుగుతారు. పిల్లలు ఇప్పుడు అవుట్డోర్ గేమ్స్ ఎక్కడ ఆడుతున్నారండి? చాలా తగ్గిపోయింది అసలు. షటిల్ కోర్ట్స్కి వెళ్ళడం, ఇండోర్ గేమ్స్ ఎక్కువైపోయినాయి కదా, అవుట్డోర్ గేమ్స్ అనేవి చాలా తక్కువయ్యాయి. నాకైతే పర్సనల్గా అలాగే అనిపించింది. ఇది స్మాష్ గేమింగ్ అడ్వెంచర్ జోన్. ఇందులో బౌలింగ్, క్రికెట్, స్కారీ హౌస్, నెట్ క్రికెట్, ఆర్కేడ్ గేమ్స్, రిడెంప్షన్ గేమ్స్, ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయి.
వీలైనప్పుడు కానీ, అప్పుడెప్పుడైనా కానీ, లేదంటే కొన్ని నెలలకు ఒకసారైనా కూడా పిల్లలు ఇలా గేమింగ్ జోన్ తీసుకొచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి మీలో చెప్పండి? పిల్లలతో పాటు మేము కూడా బీభత్సంగా ఎంజాయ్ చేసి ఆడేసుకున్న రోజులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నాకేంటో వీటి మీద అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇన్నాళ్ళు పిల్లలతో పాటు నేను కూడా ఆడేస్తూ ఉండేదాన్ని. ఇంత అల్లరి గందరగోళంలో కూడా పిల్లలు చాలా ప్రశాంతంగా ఆడేసుకుంటున్నారండి. ఇంట్లో మనం ఇంత క్వైట్‌గా కూర్చోబెట్టి ఇండోర్ గేమ్స్ ఆడిస్తే, క్యారమ్సో, చెస్ ఆడిస్తే అంత ఎక్కువసేపు ఏమి ఆడరు. ఇక్కడైతే చెవులకు దద్దరిల్లిపోతూనే ఉందక్కడ. అయినా సరే అక్కడ కూర్చొని ఎంత ప్రశాంతంగా ఆడుకుంటున్నారంటే పిల్లలు. ఇక్కడున్న గేమ్స్‌లో పెద్దవాళ్ళైన మీరు ఎన్ని గేమ్స్ ఆడుంటారు ఇక్కడ మీ పిల్లలతో కలిసి చెప్పండి? మీ పిల్లల కన్నా ఎక్కువ గేమ్స్ మీరే ఆడుంటారు కదా! పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పించడానికి వాళ్ళతో పాటు మనం ఎంగేజ్ అయిపోతాం. వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళతో పాటు మనం ఆడేస్తూ ఉంటాం. మన చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ కన్నా ఇప్పుడు ఈ జనరేషన్‌లో పిల్లలు ఆడుకోవడానికి చాలా రకరకాల ఇండోర్ గేమ్స్ వచ్చాయి. అప్పుడైతే మనం అన్నీ అవుట్‌డోర్ గేమ్సే ఉండేవండి. అప్పుడంతా తొక్కుడు బిళ్ళ ఆట, కబడ్డీ, ఖోఖో అవన్నీ వేర్లేండి. ఆటలే వేరు. నెక్సస్ మాల్ ఎంట్రన్స్‌లోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ జోన్ పెట్టారు. ఈ జోన్ వచ్చేసి ఓషన్ థీమ్‌లో పెట్టారండి. ఎంట్రన్స్‌లో సాగర్ కన్యలు పెట్టారు. ఎంటర్ అయిన తర్వాత ఇలా ఓషన్ థీమ్ ఉంది. వాటర్ యానిమల్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ ఇందులో ఉన్నాయి. మూవీ థీమ్స్ని కూడా వాడి మిక్స్ చేసినట్టుంది. పిల్లలైతే మాత్రం చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి చూసి ఎంజాయ్ చేసాము. బాగా కాస్త చిన్నపిల్లలు అయితే ఉత్సాహంగా లోపలికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళేమో. మా పిల్లలు బయట నుంచే పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ ఫ్యాబ్రిక్ ఏంటి, అసలు అదేంటి, ఆ మెటీరియల్ ఏంటి, ప్లాస్టిక్కా, సింథటిక్కా, ఏంటి అసలు ఇలా పెట్టని చూస్తున్నారు. ఎంట్రన్స్‌లోనే హిమాన్ పెట్టారు ఫస్ట్ ఫ్లోర్‌లోని. మేము వెళ్ళిపోతున్నప్పుడు తీస్తున్నామండి. వెళ్ళేటప్పుడు కాస్త ఖాళీగా ఉంది. వచ్చేటప్పుడు తీసుకోవాలి, ఫోటోస్ తీసుకోవాలనుకున్నా కానీ అవ్వలేదు. ఫుడ్ కోర్ట్‌లో కొన్ని రకాలు తిన్నాము. అది నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. నేను గమనించిన థర్డ్ పాయింట్ అండి, ఎస్కలేటర్ దగ్గర మాత్రం పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. మా కళ్ళ ముందే 4 ఇయర్స్ పాప ఎస్కలేటర్ ఎక్కుతూ డౌన్‌కి పడిపోతే మా హస్బెండ్ పట్టుకొని తీసుకొని దించారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక పక్కకున్నారా, పాప ఒక్కతి మాత్రమే ఎక్కబోయింది. ఎంత డేంజర్ అండి ఇలాంటివి జరిగినప్పుడు. మీరు చంటి పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మొదట నాకు అసలు వీడియో తీసే ఉద్దేశమే లేదండి. తర్వాత నాకు మనసు కనిపించి ఇవి గమనించిన తర్వాత మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. శ్రద్ధా కపూర్‌ది పల్మనాస్ బ్రాండ్ మీకు ఫేస్‌బుక్‌లోని, ఇన్‌స్టాలోని వస్తూ ఉంటుంది, చూసే ఉంటారు. అది ఇక్కడ ఒకటి స్టోర్ పెట్టారు. చాలా బాగున్నాయి 9 క్యారెట్స్‌వి. నేను బ్లాక్ బీట్స్ చూసానండి. యాక్చువల్లీ వీడియో తీయలేదు కానీ చాలా బాగా అనిపించాయి. ఇవన్నిటితో పాటు ఒక మాట మీతో పంచుకోవాలనుంది. ఇవన్నీ చూసినా ఎన్ని చేసినా సరే విండో షాపింగ్ ఈజ్ బెస్ట్. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, కళ్ళు వెళ్ళే ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదమ్మా అని. నిజంగా ప్రతి చోటికి మనసుని పంపకండి. అంటేనే మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి. ఫుట్వేర్, యాక్సెసరీస్, క్లాతింగ్ ఇలా చాలా రకాలు. క్యారెట్ లేన్, పల్మోనాస్ ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్న యాక్సెసరీస్ సంబంధించినవి వీటన్నిటిని చూసుకోవచ్చు. వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మనం చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మనకి నీడ్ ఉంటే కొనుక్కోవచ్చు, లేదంటే పిల్లలతో ఇలా కలిసి వచ్చి సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. మరి వీడియో మీకు నచ్చిందా? కొంచెమైనా హెల్ప్ఫుల్ అవుతుందా? కొంచెమైనా ఎంజాయ్ చేస్తుంటారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.